టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో అంటే పార్టీ పెట్టేటప్పుడు చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒకరు గాదా ఇన్నయ్య గారు ఉన్నారు. గాదా ఇన్నయ్య గారితో మాట్లాడదాం. నమస్తే గాదా ఇన్నయ్య గారు. నమస్తే. నమస్తేనే. యా అన్న, ఇప్పుడు ఈ కవిత ఇష్యూ పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. మళ్ళీ ఆమె మీడియా చిట్చాట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్లో కేసీఆర్ మాత్రమే నాయకుడు, మిగతా వాళ్ళంతా ఉత్తదే అన్నట్టు కూడా ఆమె మాటలు కనపడతా ఉన్నాయి. లేఖ లీక్ చేసింది ఎవరు, అసలు లీక్ చేయాల్సిన అవసరం ఏంది, ఖచ్చితంగా నాకు తెలవాల్సిందే, పార్టీ నుంచి నన్ను బయటకు పంపించడానికి సొంత పార్టీ నాయకులే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆమె మాట్లాడుతుంది. మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా కేసీఆర్కి అప్పట్లో చాలా దగ్గరగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుందన్న కేసీఆర్ ఫ్యామిలీలో, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు కవిత ఎపిసోడ్ ఏదైతే గత కొంతకాలంగా అంత మీడియా పరంగా నడుస్తున్నటువంటి చర్చ కావచ్చు, లేకపోతే పూర్వము ఆమె లిక్కర్ కేసులో జైలుకు పోకముందు కానీ పోయి వచ్చిన తర్వాత కానీ కుటుంబ పరంగా అంతర్గతంగా పార్టీలో లేకపోతే బంధువుల దగ్గర జరుగుతున్నటువంటి వివాదం యొక్క పరాకాష్ఠగానే మనం చూడాలి. ఇదేదో ఒక్క రోజులో ప్రారంభమైంది కాదు. ఆమె ఈ రోజు ప్రస్తావించిన అంశాల్లో 2019 ఎంపీ ఎలక్షన్లలో ఆమె ఓడిపోవడం అనే ప్రస్తావన కూడా, ఓడిపోవడానికి కారకులు ఎవరో నాకు తెలుసు అనే ప్రస్తావన కూడా చేసిందంటే ఆమె మొత్తంగా కూడా నాకు తెలిసినంత వరకు 2006లో ఏదైతే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇటు బతుకమ్మ పేరుతోటి జాగృతి పేరుతోటి ఈమె కానీ తర్వాత పార్టీలో ఆయన ఒక కార్యదర్శిగా తర్వాత జనరల్ సెక్రటరీగా తన స్థానాన్ని బదిలం చేసుకుంటున్నటువంటి కాలం కావచ్చు. 2009 కాలంలో అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు లేకపోతే అప్పుడున్న చిరంజీవి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన కాలం నుంచి మొదలుకుంటే కూడా ఆమె అసంతృప్తితోటి రగులుతా ఉందనేది ఆ పార్టీలో ఉన్న దగ్గరగా చూసిన వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఇది ఇప్పటి వరకు ఒక చర్చనీయాంశం కాలేదు. 2014 వరకే ప్రభుత్వం వచ్చింది. 2023 వరకు ప్రభుత్వం ఉంది కాబట్టి అవన్నీ కూడా నెవురు కప్పిన నిప్పులాగా ఉన్నాయి. ఈ నెవురు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఈ ఆవేదన కావచ్చు, బాధ కావచ్చు, కసి కావచ్చు, లేకపోతే ఇంకా వారికి ఏ పేర్లన్నా పెట్టవచ్చు, కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఆమె అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతూ ఉందనేది మనకు అర్థమైతా ఉన్నది. కాబట్టి ఆమె లేవనెత్తుతున్న ప్రతి అంశం కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించాల్సిన అంశాలే. ఇదేదో వాళ్ళ కుటుంబ పంచాయతీ, ఆస్తి పంచాయతీ, గెట్టు పంచాయతీ, చింతమడక పంచాయతీ, సిద్దిపేట పంచాయతీ అయితే మనకి ఎవరికి సంబంధం లేకుండా ఉండేది. కానీ ఒక రాష్ట్ర సాధనలో భాగస్వాములైనటువంటి, రాష్ట్ర సాధన తదనంతరం 9.5 సంవత్సరాలు 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఉన్నటువంటి పాలన చేసిన పార్టీలో భాగస్వాములై ఉన్నారు కాబట్టి ఇవాళ జరుగుతున్న అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏదో వాళ్ళ కుటుంబ పంచాయతీ లేకపోతే వాళ్ళ గెట్టు పంచాయతీ, ఆస్తి పంచాయతీ అని మనం అనుకోని కొట్టిపారేయడు వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆమె లేవనెత్తుతున్న ప్రతి అంశం, అది కుట్రదారులు కావచ్చు, కోవర్టులు కావచ్చు, లేకపోతే ద్రోహులు కావచ్చు, లేకపోతే దయ్యాలు కావచ్చు, ఏదైనా పదాలు ఏమైనా పెట్టొచ్చు. ఇప్పుడు ఆమె చెప్తున్నటువంటి దయ్యాల్లో ఒకరు సంతోష్ రావు అని చెప్పి పెద్ద ఎత్తున ఒక సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. సంతోష్ రావు అట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి అంటారా? మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు అంతర్గతంగా జరిగిన విషయాలు మనందరికంటే ఆమెకి ఎక్కువ తెలుసు. 2019లో తన ఓటమి కారణము అని చెప్పడం గాని, పార్టీలో నన్ను ఎదగనీయకుండా, నాకు ప్రాధాన్యత రాకుండా శకుని లాగానో, దెయ్యం లాగానో, భూతం లాగానో ఒక వ్యక్తో, 2 వ్యక్తులు, 3 వ్యక్తులు అక్కడ మా నాయన చుట్టూ ఈనాటిది కాదు చాలా కాలంగా ప్రయత్నం చేస్తా ఉన్నారని ఆమె చెప్పకనే చాలా మందికి చెప్తా ఉన్నది. అది మీడియా ద్వారా బయటకు వచ్చినా లేకపోతే ఆమె ఎవరితో అయితే సంప్రదింపులు చేస్తా ఉన్నదో, చర్చలు చేస్తా ఉన్నదో, తన రాజకీయ భవిష్యత్తు కావచ్చు, లేకపోతే తెలంగాణలో తన రాజకీయ సంబంధించిన
ఆ, అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉమ్, ఉమ్, ఆమె ముఖ్యులతోటి మాట్లాడే క్రమంలో ఉమ్, ఆమె చెప్పకనే చెప్తున్నది, కొన్ని విషయాలు బహిరంగంగానే చెప్తున్నది, ఆ, కొన్ని విషయాలు అంతర్లీన అర్థాలతోటి చెప్తా ఉన్నది. కాబట్టి ఉమ్, ఆమె సంతోష్ రావుని అంటుందా, లేకపోతే కేటీఆర్ అంటుందా, ఉమ్, లేకపోతే ఆమె మర్మగర్భంగా హరీష్ రావుని అంటుందా, లేకపోతే అక్కడ కోటరీగా ఆ ఫామ్ హౌస్ కేంద్రంగా జరుగుతున్న కోటరీలో ఉమ్, ఎవరెవరు ఉన్నారో మనందరికీ తెలుసు. ఉమ్. ఆ ఆ ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఇప్పుడు మంత్రులు కావచ్చు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనము ప్రతిపాదన వచ్చింది, నేను జైల్లో ఉన్నప్పుడు నేను దానికి అంగీకరించలేదని చెప్పి మాట్లాడింది కవిత గారు. అది ముమ్మాటికి నిజమే, నాకు కూడా తెలుసు అది ఉమ్, ముమ్మాటికి నిజమే. ఆమెకి బెయిల్ రావాలంటే ఉమ్, ఆమెకి అటువంటి కండిషన్ బీజేపీ పార్టీ పెట్టింది. ఆ ఆ ఎవరెవరైతే బీజేపీ నాయకులతో చర్చలు చేసిందో ఉమ్, ఆ ఆ ఉమ్. చర్చల పరంపరలో ఇటువంటి ప్రతిపాదనలన్నీ వచ్చినాయి. ఈ ఓకే. ప్రతిపాదనలు తీసుకుపోయి జైల్లో ఉన్నటువంటి ఆమెకు చెప్తే, ఉమ్, నేను 6 ఏళ్ళు కాదు 6 ఏళ్ళైనా జైల్లో ఉంటా గానీ ఉమ్, నేను ఈ ఈ ఏదో పనులు, ఈ పనికి మాలిన పనులు, ఇచ్చా పనులు చేయకపోతే ఉమ్, అదొక పనికి మాలిన పార్టీ, ఉమ్, అది మునిగే పడవ అని చాలా ధైర్యంగా ఉమ్, జైల్లో ఉండి కూడా ఉమ్, నిర్మోహమాటంగా ఆ పార్టీ మీద కావచ్చు, ఉమ్. ఆ ప్రతిపాదన తీసుకుపోయిన వాళ్ళని తిట్టి పంపింది. ఓకే. ఉమ్, అది వాస్తవమే, దాంట్లో ఏం అనుమానం లేదు. ఓకే. ఒకవేళ నిజంగా కనుక ఆ ప్రతిపాదన కానీ లేకపోతే ఆ ఆ ఇంకా ఆ ఇంకా ఇతర అంశాలు కూడా ఉన్నాయి, అది ఉమ్, ఆమె చెప్పాలి. ఉమ్. ఆ ఆ ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏలిపోయిన నెలల నుంచే ఈ పంచాయతీ అంతా చూస్తుంటే కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే డైరెక్ట్ పార్టీ మీదనే ఆమె విమర్శలు చేస్తుంది. కేసీఆర్ ఒక్కడనే హైలైట్ చేసి కేసీఆర్ దేవుడు, కేసీఆర్ ఒక్కడే మా నాయకుడు అంటుంది. ఒకవైపు పార్టీలో ఉన్న వాళ్ళని గడ్డిపూచతో సహా తీసి పారేసినట్టు మాట్లాడుతుంది. పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇక్కడ? ఆమె, నేను అనుకుంటా ఇప్పటికిప్పుడు అందరు అనుకున్నట్టు జూన్ 2వ తేదీనైతే ఉమ్, పెట్టకపోవచ్చు. అంత తొందరపాటు నిర్ణయాలు కానీ ఉమ్, చర్యలు కానీ తీసుకోకపోవచ్చు. ఆమె ఇటువంటి ఎప్పుడు కూడా ఫస్ట్ ఒకరు పైకి రావాలంటే ఇంకోని ముంచాల, ఉమ్, ఇంకొకరిని మొత్తంగా నాశనం చేయాలి, లేకపోతే ఉమ్, ఆ, అది ముందుకు పోలేరు ఎవరు కూడా. ఉమ్, ఉమ్, ఏది చిన్న గీత పక్క పెద్ద గీత గీయాలంటే చిన్న గీత మీద అనేక ఉమ్, రకాలైనటువంటి ఆరోపణలు కావచ్చు, ఉమ్, విమర్శలు కావచ్చు, లేకపోతే ఇంకా చేయాల్సినవన్నీ చేయకుండా ఉమ్. ఆమెని ఎట్లా ప్రజలు అంగీకరిస్తారు, ప్రజలు నమ్ముతారు? వాళ్ళ ఓకే. ఒక కుటుంబంలో వచ్చి బయటకు వచ్చి పార్టీ పెడుతుందంటే ఇప్పటికే ఉమ్, ఆ కుటుంబాన్ని ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఓకే. నేను వీళ్ళంతా ఒకటే, ఇది టీ కప్పుల తుఫాను, వీళ్ళు నమ్మేది కాదు, ఉమ్, వీళ్ళ తిట్టుకున్నట్టే ఉంటారు, లోపల కలిసి ఉంటారు అనేది ఉమ్, గత 20 సంవత్సరాలుగా వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక రకమైన విమర్శ కావచ్చు, ఆరోపణ కావచ్చు, ఉమ్. వాస్తవం కూడా కావచ్చు. ఓకే. ఎందుకంటే చాలా సందర్భాలు ఇటువంటి ఆ ఉమ్, ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే వాళ్ళ మనస్పర్ధలు అన్ని మనం గతంలో చాలా చూస్తాం. అవును. ఉమ్, బయట నుంచి చాలా విషయాలు చాలా మందికి తెలియదు కానీ ఉమ్, పార్టీలో ఆయనకి 2009లో సిరిసిల్ల టికెట్ ఇచ్చేటప్పుడు కూడా పెద్ద రాద్ధాంతం జరిగింది. ఉమ్, ఉమ్, ఆయన తిరిగి అమెరికా నుంచి వచ్చి ప్రైవేట్ ఉద్యోగం ఇక్కడ చేసుకొని ఉమ్, ఉన్న కాలంలో కూడా పార్టీలో ప్రత్యక్ష రాజకీయాలు వస్తున్నప్పుడు కూడా ఉమ్. కుటుంబంలో కావచ్చు, పార్టీలో కావచ్చు పెద్ద రచ్చ జరిగింది. ఈయన ఓకే. సరిపోడు, ఉమ్, ఈయన అరవాడు, ఈయన పనికిరాడు ఉమ్, అనే విషయాన్ని చాలా మంది ఆ రోజు నుంచే ఉమ్. ఆ, మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు సొంత పార్టీ కాకపోతే నాయకులు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో నా మీద తప్పుడు ప్రచారం చేపిస్తున్నారని చెప్పి కూడా మాట్లాడింది. అయితే 2-3 రోజుల నుంచి ఒక వార్తా దినపత్రికలో మొత్తం కవిత గురించి మొత్తం నెగిటివ్ వార్తలు పడ్డాయి. అంటే కవిత కాంగ్రెస్‌లోకి వెళ్ళబోతా ఉంది, లేకపోతే 6 ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఒక ప్రతిపాదన పెట్టింది మంత్రి పదవి కావాలని చెప్పి. అటు డీకే శివకుమార్‌ని కవిత కలిసింది అని చెప్పి ఇవన్నీ కూడా కొన్ని వార్తాపత్రికల్లో హైలైట్ చేసిర్రు. అయితే ఇట్లాంటి పెయిడ్ ఆర్టిస్టులతో నా మీద తప్పుడు ప్రచారం చేపిస్తున్నారు సొంత పార్టీ వాళ్ళే అని చెప్పి కవిత అంటుంది. అందులో నిజం ఎంతుందంటారు? 100% నిజం ఉందంట. మన అందరి కళ్ళ కనపడేదే కదా, ఏ పత్రికలో వస్తున్నది, అవును. ఏ యూట్యూబ్ ఛానల్లో, లేకపోతే ఏ మెయిన్ ఛానల్లో ఏ విధంగా దా దాన్ని ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నది, హ్మ్. ఆ, లేకపోతే ఆమె సక్సెస్ కాదని మాట్లాడుతున్నది, హ్మ్. లేకపోతే ఇంకా ఇతరత్ర ఏం మాట్లాడుతున్నారో అవన్నీ కూడా హ్మ్. చాలా బహిరంగంగా మనం అందరం చూసేదే. దాంట్లో ఏమి హ్మ్. దాచాలి. కాకపోతే హ్మ్. ఆమె ఆవేదన అంతా ఏంది, నన్ను ఆ, కక్ష కట్టి హ్మ్. హ్మ్. ఉద్దేశపూర్వకంగా నా మీద ఇటువంటి చేస్తున్నారు,
ఉమ్, నేను కావాలనుకుంటే మీకు అక్కర లేదనుకుంటే నేను జైలుకి పోయే ముందే నా మీద ఆరోపణలు వచ్చినప్పుడే నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా అన్నా, పార్టీకి రాజీనామా చేస్తా అన్నా. ఉమ్, మీరు ఉమ్, ఆ రోజు నన్ను కాదని అడ్డుకొని నన్ను ఉంచుకొని ఇప్పుడు నన్ను కావాలని, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఉమ్, చాలా సందర్భాల్లో ఉమ్, నా బాధని, నా ఆవేదనని, నా ఆలోచనలని నేను ఉత్తరాల ద్వారా నేను వ్యక్తీకరించిన. ఉమ్, మరి ఇన్ని రోజుల నుంచి ఇటువంటి లీకు వీరులు, ఉమ్, ఆమె చెప్పినట్టు గ్రీకు వీరులు దాన్ని బయట పెట్టకుండా ఆ. ఇప్పుడు ఎందుకు మరి దాన్ని బయట పెడుతున్నారు? ఇప్పుడు పార్టీ ఇప్పుడు పెడుతున్నారా వాళ్ళకి అని మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు చిట్చాట్లో పార్టీని నేను ఎందుకు పెడతా, నాది బీఆర్ఎస్ పార్టీ, పార్టీ నాదే అనే లైన్లో మాట్లాడింది. అంటే పార్టీ నాదే, నన్ను పార్టీ నుంచి బయటకు పంపించే దమ్ము ఎవడుకుంది అన్నట్టు ఆ లైన్లో మాట్లాడింది. అంటే పార్టీకి అంటే వారసత్వం నేనే అని చెప్తున్నదా ఎట్లా? అంటే ఇప్పుడు ఎవ్వరు కూడా తనంతట తాను రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి కదా, ఉమ్, రాజకీయాలు హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారే కదా. ఉమ్, ఉమ్, అందుకనే ఈ ఆత్మహత్య గురి కావడం ఆమెకి ఇష్టం లేదు. ఓకే. అవసరమైతే నేను హత్య చేసి నేను రాజునైతా ఉమ్, నేను ఉమ్, నా కుర్చీని కైవసం చేసుకుంటానే స్వభావం ఆమెది. ఓకే. ఉమ్, ఇప్పుడు ఆత్మహత్య చేసుకోదలుచుకుంటేనేమో ఆమె వెళ్ళిపోవాలా, వెళ్ళిపోవాలి. ఏం మాట్లాడకుండా ఉమ్, ఆ, ఆమె దాన్ని వెళ్ళిపోవాలా. ఉమ్, అట్లా కాకుండా ఆమె బయటికి పోకుండా ఉమ్, ఆమె అక్కడ ఉండే నేను ఫైట్ చేస్తా, ఓకే. నాది అనే నేను ఫైట్ చేస్తా. ఉమ్, అందుకని రాజకీయాలు రెండు ఉంటాయి. ఒకటి ఉమ్, హత్య చేసి కుర్చీని కైవసం చేసుకోవడం, రెండు ఓకే. ఆత్మహత్య చేసుకొని బయటికి వెళ్ళిపోయి కుర్చీని కైవసం చేసుకోవడం. ఓకే. ఆమె ప్రస్తుతానికి మొదటి ఎంచుకున్నది. ఓకే. ఉమ్, నేను నా ప్రత్యర్థులని నా నా వ్యతిరేకులని, నా కుట్రదారులని, నా మీద పగబట్టి ఎవరైతే ఏమైతే చేస్తున్నారో, ఉమ్, నన్ను నా దేవుడిగా భావించే నా కేసీఆర్ దూరం చేసే వాళ్ళైనా, ఆ, లేకపోతే నా చెమట చుక్కలు, నా కష్టము, నా కష్టార్జితము, ఉమ్, నా జీవితాన్ని నేను పరంగా పెట్టి ఈ పార్టీని నేను అభివృద్ధి చేయడానికి కారకులైనా కాబట్టి నాకు హక్కు ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, ఓకే. నేను హక్కుదారుణ్ణి. ఉమ్, ఉమ్, ఇప్పుడు హక్కుదారులో రెండు రకాలు ఉంటారు. ఉమ్, ఆస్తి హక్కుదారులు వేరే ఒక రకంగా ఉంటారు, ఉమ్, రాజకీయపరమైన హక్కుదారులు ఒక రకంగా ఉంటారు. ఓకే. ఆమె ఏమనుకుంటుంది అంటే రాజకీయ పరంగా నేను హక్కుదారుణ్ణి. ఓకే. ఉమ్, కేటీఆర్ కంటే ముందే నేను ఉమ్, తెలంగాణ ఉద్యమాన్ని నెత్తి మీద ఎత్తుకొని, భుజాల మీద ఎత్తుకొని ఉమ్, నేను నేను ఊరూరో తిరిగినా, నేను వాడవాడ తిరిగినా, ఉమ్, కాబట్టి నాకు హక్కు ఉంది. ఓకే. తెలంగాణ ఉద్యమ టిఆర్ఎస్ కి కేసీఆర్ కంటే నేనే ఎక్కువ హక్కుదారుణ్ణి, ఓకే. వారసురాలు అనేది ఆమెకు చెప్పగానే చెప్తున్నది. ఓకే. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న. సో ఇది గాదయ్య గారు చెప్తున్నది. ఖచ్చితంగా పార్టీలో కేటీఆర్తో పాటు నాకు కూడా ఆ వారసత్వం, ఆ హక్కు ఉన్నది, సమాన హక్కు ఉన్నది అంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పార్టీ నాది, నేను కొత్త పార్టీ ఎందుకు పెడతా, పార్టీ నుంచి నన్ను బయటకు పంపించే దమ్ము ఎవరికి ఉందంటూ కూడా ఆమె మాట్లాడింది. చూడాలి దీని తర్వాత తెలంగాణలో కవిత ఎట్లాంటి ఆమె రియాక్షన్ ఉంటుంది, ఆ పార్టీ పెడతారా, మరి పార్టీలో ఉండి కొట్లాడతారా అనే అంశాల గురించి వేచి చూడాల్సి ఉంది.